యంగ్ షెర్లాక్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది అసలు షెర్లాక్ హోమ్స్ అంటే చాలామంది ఒక నిజమైన వ్యక్తి అనుకుంటారు. అసలు షెర్లాక్ హోమ్స్ ఎవరంటే మాత్రం అతను నిజమైన మనిషి కాదు. 1887లో సర్ ఆర్థర్ కోనన్ డోయల్ అనే ఒక రచయిత సృష్టించిన ఒక అద్భుతమైన ఫిక్షనల్ క్యారెక్టర్. ఇతను ఒక కన్సల్టింగ్ డిటెక్టివ్, అంటే పోలీసులకు కూడా తలలో పగిలిపోయేంత కష్టంగా ఉన్న కేసులను తన బుర్రవాడి చిటికలో సాల్వ్ చేసే ఒక ప్రైవేట్ డిటెక్టివ్. ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ డిటెక్టివ్ క్యారెక్టర్ అంటే ఇదే. ఇందులో మనం ముఖం తిప్పుకునే రేంజ్లో విపరీతమైన అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, కానీ ఈ సిరీస్ మొత్తం కూడా అడల్ట్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకునే డిజైన్ చేశారు. న్యూడిటీ కానీ 18+ సీన్స్, ఎక్స్పోజింగ్ సీన్స్ అలాంటివి ఇందులో ఏమీ లేవు. కావాలంటే ఫ్యామిలీతో మాత్రం చూడొచ్చు. వెబ్ సిరీస్ చూసి అది కూడా 3 minutesలో చెప్పాలి అంటే చూడడానికి కూడా 6 hours టైం పడుతుంది. అంత టైం స్పెండ్ చేసి కొంతమందికైనా యూజ్ అవుద్దని తీసుకొస్తున్నారు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఒక లైక్, మా కష్టాన్ని గుర్తిస్తే ఒక సబ్స్క్రైబ్, అది కూడా మీకు ఎంతో కొంత నచ్చితే సపోర్ట్ ఇవ్వండి. మరి ఈ సిరీస్ గురించి చెప్పాలంటే మాత్రం నాకు నచ్చింది భయ్య. మరి ఎక్స్ట్రాడినరీ సూపర్ అని చెప్పట్లేదు, కానీ చూసినందుకు మాత్రం సాటిస్ఫై ఇచ్చింది. అక్కడక్కడ బోరింగ్ ఉంది, బట్ లాగ్ ఉంది అక్కడక్కడ, కానీ మంచి ఎంజాయబుల్ సిరీస్ ఇది. ఒక మైండ్ బెండింగ్ డిటెక్టివ్ సిరీస్ ఎంజాయ్ చేయగలిగితే, ఒక మంచి యాక్షన్ అడ్వెంచర్ సిరీస్ అండ్ ఈ టైప్ ఆఫ్ అంటే ఈ షెర్లాక్ హోమ్స్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ సిరీస్లో మీరు ఇష్టపడితే వీకెండ్లో ఒక మంచి యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ సిరీస్ చూడాలంటే ఇది మీకు వర్త్ వాచింగ్. 1870sలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ ఇది. షెర్లాక్ హోమ్స్ యంగ్ ఏజ్లో ఎలా ఉండేవాడు? మన హీరో షెర్లాక్కి అప్పుడు 19 ఏళ్ళు. అప్పటికి మహామేధావి లెజెండరీ డిటెక్టివ్ అయితే కాదు అతను. ఎప్పుడూ గొడవల్లో పడే ఒక కుర్రాడు. అనుకోకుండా ఆక్స్ఫర్డ్లో జరిగే ఒక ప్రొఫెసర్ మర్డర్ కేసులో తను ఇరుక్కుంటాడు. తనని కాపాడుకోవడానికి ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడం మొదలెడతాడు. షెర్లాక్ జీవితంలో అతిపెద్ద విలన్ ఎవరు? అతనికి హెల్ప్ చేసేది ఎవరు? ఆక్స్ఫర్డ్ నుండి ప్యారిస్ వరకు ఒక పెద్ద గ్లోబల్ కుట్రను, ఒక భయంకరమైన కెమికల్ వెపన్ మిస్టరీని ఎలా డీకోడ్ చేశారు అనేది ఈ 8 episodesలో మీరు చూస్తారు. స్టోరీని కంప్లీట్ చేయడం అయితే బాగుంది, నెక్స్ట్ సీజన్ కోసం సాగదీయకుండా. ఈ సిరీస్కి పెద్ద హైలైట్ ఏంటంటే మాత్రం షెర్లాక్ అండ్ మోరియార్టీ మధ్య ఉన్న ట్రాక్. ముఖ్యంగా మోరియార్టీ క్యారెక్టర్లో నటించిన డొనాల్డ్ ఫిన్ అయితే ఈ షోని అయితే ముందుకు తీసుకెళ్లారు భయ్య. అతని క్యారెక్టరైజేషన్ చాలా చార్మింగ్గా, ఫనీగా ఉంటుంది. అండ్ డైరెక్టర్ గై రిచీ అంటేనే యాక్షన్కి పెట్టింది పేరు. స్లో మోషన్ ఫైట్స్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సెస్, అదిరిపోయే చేస్ సీన్స్ ఈ సిరీస్లో ఉన్నాయి. అవి సాటిస్ఫై చేస్తాయి. డిటెక్టివ్ సిరీస్లోనే కాదు, యాక్షన్ లవర్స్ని కూడా అవి సాటిస్ఫై చేస్తాయి. 80s 70s లాంటి విక్టోరియా కాలనీ స్క్రీన్ మీద చాలా రిచ్గా చూపించారు. క్వాలిటీలో అసలు కాంప్రమైజే లేదు. సో దీనివల్ల మనకు చూడాలని అనిపిస్తుంటుంది. కాస్ట్యూమ్, సెట్స్, సినిమాటోగ్రఫీ టాప్ నాచ్లో ఉన్నాయి. బేసిక్గా ఒక గదిలో కూర్చొని ఆలోచించే డిటెక్టివ్ స్టోరీ కాదు ఇది. పక్కా గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్లా సాగుద్ది, ముందుకెళ్తుంది. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకే ఒక కేసుని తీసుకొని 8 episodes 6.5 గంటలు ఇలా సాగదీయడం కొంచెం బోర్ కొట్టేస్తుంది. మధ్య మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ అనవసరంగా స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. షెర్లాక్ హోమ్స్ అనగానే మైండ్ బ్లాక్ అయ్యే లాజిక్స్, అబ్జర్వేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, కానీ ఇందులో మన కుర్ర హీరో బుద్ధి బలం కంటే కనబలం ఎక్కువ వాడతాడు. ఇతనైనా ఫ్యూచర్లో అంత పెద్ద తెలివైన డిటెక్టివ్ అయ్యేది అనే ఒక డౌట్ మనకైతే వస్తుంది. హీరో పర్ఫార్మెన్స్ కూడా కొంచెం, అంటే ఈ కుర్రాన్ని ఫస్ట్ టైం నేను చూడడం, బట్ కొంచెం ఇంకా డెవలప్ అయితే అవ్వాలి. కొంచెం పర్ఫార్మెన్స్ పరంగా వీక్ ఓవరాల్గా ఇది అనిపించింది. ఓవరాల్గా ఇటు థ్రిల్లర్ ఫ్యాన్స్కే కాదు, ఆటోమేటిక్గా ఒక మిస్టరీలు, ఇలాంటి మర్డర్ మిస్టరీలు, ఇలాంటి సిరీస్లు చూడాలి, ఇది కూడా షెర్లాక్ హోమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ సిరీస్ మీకు సాటిస్ఫై చేస్తుంది. రేటింగ్ ఎంత ఇస్తానంటే ఈ సిరీస్కి 3.25 out of 5. రివ్యూ జెన్యూన్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.